సింహరాశి ఫలితాలు మరియు పరిహారాలు ఫిబ్రవరి 2026. వ్యక్తిత్వం. కేతువు నిర్లిప్తమైన, అంతర్ముఖుడైన, ఆధ్యాత్మికంగా మొగ్గు చూపే వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. గుర్తింపు మరియు జీవిత దిశ గురించి బలమైన అంతర్గత సంఘర్షణలతో ఉంటారు. వ్యక్తి భిన్నంగా లేదా తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపించవచ్చు. ఆత్మవిశ్వాసం హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఆధ్యాత్మికత, ఒంటరితనం, పరిశోధన వైపు మొగ్గు చూపుతారు. కుటుంబ జీవితం. కుటుంబ వాతావరణం దూరం లేదా భావోద్వేగపరంగా ఉండదు. మీరు కుటుంబం నుండి దూరంగా ఉండవచ్చు లేదా సంబంధం లేకుండా ఉన్నట్లు అనిపించవచ్చు. బాధ్యతలు అకస్మాత్తుగా పెరుగుతాయి. కుటుంబ సమస్యలు ఊహించని విధంగా తలెత్తుతాయి కానీ నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. కుటుంబం నుండి ఆర్థిక సహాయం పరిమితం కానీ తరువాత స్థిరంగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం లేదా భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. తల్లితో సంబంధం గౌరవప్రదంగా ఉంటుంది కానీ వ్యక్తపరచబడదు. తల్లి మతపరమైన వారు లేదా సంయమనంతో ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం లేదా నివాసానికి సంబంధించిన ఆకస్మిక మార్పులు ఉంటాయి. మీ తల్లి పట్ల బాధ్యతగా భావించవచ్చు. తండ్రి క్రమశిక్షణ కలిగిన వారు, గంభీరమైన వారు లేదా కఠినంగా ఉంటారు. తండ్రికి ఎముకలు లేదా నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. తండ్రి పోరాటాల ద్వారా మీరు జీవిత పాఠాలు నేర్చుకుంటారు. పిల్లలు తెలివైన వారు కానీ భావోద్వేగపరంగా సున్నితంగా ఉండవచ్చు. పిల్లలు సంబంధిత బాధ్యతలు ప్రారంభంలో ఒత్తిడిని పెంచుతాయి. పిల్లల విద్య ఒక ప్రధాన దృష్టి అవుతుంది. విద్యార్థులకు అదృష్టం ద్వారా కాకుండా కష్టపడడం ద్వారా విజయం లభిస్తుంది. టెక్నికల్, మెడికల్, లా లేదా డిఫెన్స్ రిలేటెడ్ స్టడీస్ అనుకూలిస్తాయి. పరీక్షల సమయంలో ఒత్తిడి ఉంటుంది కానీ పోటీదారులపై విజయం. హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే వారికి అంతరాయాలు ఎదుర్కోవచ్చు కానీ చివరికి పూర్తవుతుంది. ఆరోగ్యం. ఎముకలు, కీళ్ళు, మోకాళ్ళు, జీర్ణ వ్యవస్థ, రక్తపోటు లేదా ఒత్తిడి సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆకస్మిక ఆరోగ్య భయాలు కానీ కోలుకోవడం నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటుంది. వివాహ జీవితం. ఈ రాశి వారికి వివాహ జీవితం అంత బాగాలేదు. ఓర్పు చాలా అవసరం. సాంప్రదాయేతర లేదా కులాంతర లేదా విదేశీ వివాహం. భార్యాభర్తల మధ్య అహంకార ఘర్షణ జరిగే అవకాశం ఉంది. బలమైన ఆకర్షణ కానీ అస్థిర భావోద్వేగ బంధం ఉంటుంది. ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషన్, లా, గవర్నమెంట్ సర్వీస్, కార్పొరేట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఆర్, పబ్లిక్ డీలింగ్ రంగాలు అనుకూలిస్తాయి. 6వ స్థానంలో ఉన్న కుజుడు ఆఫీస్ పాలిటిక్స్ను అధిగమించే సామర్థ్యాన్ని ఇస్తాడు. పోరాటాల తర్వాత వృద్ధి వస్తుంది. ఆకస్మిక ఉద్యోగ మార్పులు సాధ్యం. వ్యాపారస్తులు. భాగస్వామ్య వ్యాపారం సాధ్యమే కానీ ప్రమాదకరం. విదేశీ క్లయింట్లు, ఆన్లైన్ లేదా అసాధారణ వ్యాపారం భాగస్వాములపై గుడ్డి నమ్మకాన్ని నివారించండి. కన్సల్టెన్సీ, ట్రేడింగ్, లీగల్ సర్వీసెస్, టెక్నాలజీ ఆధారిత వెంచర్స్ అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు, ప్రజా జీవితం. నాయకత్వ సామర్థ్యం, సామూహిక మద్దతు మరియు లాభాలు ఉంటాయి. రాజకీయాలు, సామాజిక నాయకత్వం, యూనియన్ నాయకత్వం అనుకూలిస్తాయి. అహం మరియు మాటలను నియంత్రించుకోవాలి. మధ్య వయస్సు తర్వాత విజయం వస్తుంది. పరిహారాలు. గణపతిని పూజించండి. శనివారాల్లో నల్ల నువ్వులను దానం చేయండి. సంబంధాల్లో మోసాన్ని నివారించండి. వృద్ధులకు లేదా శారీరకంగా వికలాంగులకు సేవ చేయండి. శనివారాల్లో నువ్వుల నూనె దీపం వెలిగించండి. అహంకార ఘర్షణలను నివారించండి. భాగస్వామ్యులతో పారదర్శకతను కాపాడుకోవాలి. పెద్దలను గౌరవించండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.